Hello guys, welcome to Famous TV. Today vlog is about Pavani Papa Oni function celebrations and రాయలసీమలో ఓనీ ఫంక్షన్ అంటే ఎలా చేస్తారు, ఎస్పెషల్లీ అనంతపురం సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఎలా చేస్తారు అనేది ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మీ పిల్లలకి ఎవరికైనా సెలబ్రేట్ చేయాలంటే ఇట్ విల్ బీ ఎ రెఫరెన్స్ వీడియో ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను లాస్ట్ వీడియోలో ప్రిపరేషన్స్ ఫర్ ఓనీ ఫంక్షన్ అని ఒక వీడియో అప్లోడ్ చేశాను. అందులో దీనికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్ అంతా రెడీ చేసి పెట్టుకోవడము, డెకరేట్ చేయడము మొత్తం అంతా అప్లోడ్ చేశాను. దాని తర్వాత కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. మనం అందరం హల్దీ బిఫోర్ మ్యారేజ్ ఈవెంట్ చూసుంటాము, బట్ ఇట్ ఈస్ హల్దీ బిఫోర్ ఓనీ ఫంక్షన్ అనమాట. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. అండ్ మేము ఈ హల్దీ ఈవెంట్ కోసము ఎల్లో థీమ్ తీసుకున్నాం అనమాట. పిల్లలకి పెద్దలకి వీలైనంత వరకు ఎల్లో థీమే చెప్పాము. అందరూ ఎల్లో తీసుకొని ఎల్లో డ్రెస్ కోడ్లోనే రావాలని అందరూ ఎల్లోలోనే వచ్చారు ఆల్మోస్ట్. కొంతమందికి కొంచెం అవేర్నెస్ అంటే తెలియక నార్మల్ డ్రెస్ కోడ్లో వచ్చారనమాట. ఇది ఏమాత్రం మ్యారేజ్ హల్దీ ఈవెంట్కి ఏమాత్రం తగ్గకుండా ఆల్మోస్ట్ అదే లెవెల్లోనే సెలబ్రేట్ చేశారనమాట. అంటే పసుపు నీళ్ళు ఎవ్రీథింగ్ హల్దీ ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. ఏమంటే ఇక్కడ ఓన్లీ లేడీస్ మాత్రమే ఉంటారు హల్దీలో, నో జెంట్స్ ఆర్ దేర్. ఓన్లీ కెమెరామెన్ ఒక్కటే ఉన్నాడు అక్కడ. అండ్ ఈ పిల్ల చూడండి, ఈ పాపనే మా పావని పాప, మా అక్క కూతురు. అండ్ వాళ్ళ మేనత్త ఫస్ట్ పసుపు సాంగ్యం చేస్తుంది అనమాట. దాని తర్వాతనే ఈ హల్దీ ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈస్ట్ ఫేస్కి ఆ అమ్మాయిని కూర్చోబెట్టి అయితే అందరూ ఈ పసుపు పోయడము, ఈ వాటర్ పోయడం అన్నీ చేస్తారు. హల్దీలో పార్ట్ ఆఫ్ హల్దీ అనమాట ఇవన్నీ. అందరూ మీరు గమనించినట్లయితే ఎవ్రీ వన్ ఆర్ ఇన్ ఎల్లో అవుట్ఫిట్ అనమాట. కొంతమంది తప్ప చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎల్లో అవుట్ఫిట్లోనే ఉన్నారు. ఇట్స్ లుకింగ్ ఆసమ్ అనమాట. కొన్ని పిక్స్ అయితే సూపర్గా వచ్చాయి. అండ్ ఇట్లా అయితే రెడీగా ఉన్నాయి వాటర్ అంతా హల్దీ స్టార్ట్ చేయడానికి. మేము వీఆర్ 6 సిస్టర్స్ అనమాట. మా అమ్మ వాళ్ళు 4 మెంబర్స్ అయితే ఆ 4 మెంబర్స్ కలిపి మేము 6 మెంబర్స్ వాళ్ళ డాటర్స్. అండ్ వీ హ్యావ్ అ గ్రేట్ బాండింగ్. మేము 6 మెంబర్స్ అయితే మళ్ళీ మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కూతురు ఉంది. అంటే వాళ్ళు కూడా 6 సిస్టర్స్ అవుతారు. అండ్ వాళ్ళు ఫ్యూచర్లో అలానే ఉంటే ఇలా ఎన్నో సెలబ్రేషన్స్ చూస్తారు. మళ్ళీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం ప్రిడిక్ట్ చేయలేము కదా. అండ్ ఇలా లేడీస్ అందరు కలిసి ఎల్లో థీమ్లో హ్యాండ్స్ తీసుకొని ఒక ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ దాని తర్వాత పసుపు అందరు ఒకరి తర్వాత ఒకరు పెట్టేసినాక ఈ వాటర్ పోయడం జరుగుతుందనమాట. దాంట్లో కూడా మేనత్తది ఫస్ట్ రోల్ ఉంటుంది. ఫస్ట్ మేనత్తలు పసుపు పెట్టడం, ఫస్ట్ మేనత్తలు లైక్ వాటర్ పోయడం అలా జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ పిల్ల సన్ సైడ్కి ఫేస్ చేసింది. అండ్ ఫొటోస్ బాగా రావాలని అండ్ చాలా అండ్ ఆ వాటర్కి ఆ సన్లైట్కి చాలా ఇబ్బంది పడింది అనమాట కొన్ని చోట్ల. అండ్ బట్ షీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోటోగ్రఫీ. అందుకోసం అని ఏడ్చకుండా అలానే కూర్చొని ఉంది. వాళ్ళ అమ్మతో కూడా కొన్ని పిక్స్ తీయించాలి, తనకు కూడా మెమరీస్ ఉండాలని మా మీనాతో అదే పనిగా తను ఏదో పనిలో ఉన్న లాక్కొచ్చి మరి మేము వాటర్ పోయించడము, పూలు జల్లించడము అలా అన్నీ చేసాము. మాతో కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం. అంతే కదా, ఎవరిదైతే ఈవెంట్ ఉంటుందో, ఎవరైతే ఓనర్స్గా ఉంటారో ఆ రోజు ఫంక్షన్కి, వాళ్ళైతే అసలు ఫోటోగ్రఫీలో కానీ వీడియోస్లో కానీ ఎక్కడా కనిపించారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదో హడావిల్లో ఉంటారు, వచ్చిన బంధువులకి ఏదైనా చూసుకోవడం కానీ ఆ ఈవెంట్కి కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకోవడంలో బిజీగా ఉంటారు కదా. అది అయిపోగానే ఈ హల్దీ అయిపోగానే ఈ లైక్ ఒరిజినల్ ఓనీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే ఆ పిల్లని రెడీ చేసి వాళ్ళు అంటే మన ఇంట్లో చేసిన పిండి వంటకాలు కావచ్చు, వచ్చిన వాళ్ళ కొత్తగా వచ్చి ఇంటికి వచ్చిన బంధువులు తెచ్చిన సారే కావచ్చు. సారే అంటే వాళ్ళు తీసుకొచ్చిన చీరలు కానీ, వంటలు కానీ, లేకపోతే స్వీట్ బాక్సులు కానీ అవన్నీ తీసుకొని వెళ్ళేసి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో సాంగ్యం చేయిస్తారనమాట, చాకలి వాళ్ళతో. అండ్ దాని తర్వాత ఒకసారి మామూలుగా మనం శ్రీమంతంలో ఎలా అయితే
లైక్ ఒడిలో ఈ కొత్త చీర కానీ కొత్తది పెడతామో అట్లా ఓణీ ఫంక్షన్లో ఒడిలో ఓణీలు పెడతారనమాట. పెట్టిన తర్వాత అమ్మాయిని మళ్ళీ అంటే రెడీ చేయడానికి ఇంట్లోకి తీసుకొచ్చామన్నమాట. తననైతే అంటే చిన్న పిల్ల కదా, మనకైతే ఇలాంటివన్నీ అలవాటు ఉంటాయి. ఈ ముక్కెర పెట్టడంలో సగం ఆ పిల్లని ఏడిపించేసామన్నమాట అందరము. అండ్ అట్లా కొంచెం కన్విన్స్ చేయడానికి అందరూ చుట్టుకున్నారు. అండ్ ఇది మా హడావిడి ఆల్మోస్ట్ ఈ పిల్లకే కాదు, ఏ పిల్ల ఫంక్షన్ జరిగినా మా ఇంట్లో ఇదే క్రౌడ్ ఉంటుంది, ఇంతమందే ఉంటారు. బంధువులకు మాత్రం ఏమాత్రం లోటు లేకుండా ఉంది ఇప్పటి వరకు అయితే. చూడండి ఈ పిల్ల అలా అలా కొంచెం పేషెన్స్తో ఉండాలి అది ఇది అని వాళ్ళ మేనత్త చెప్తుంటే డోంట్ టెల్ మీ ఎనీథింగ్ అన్నట్లు చూస్తుంది. ఇట్లాంటి చిన్న వయసులోనే ఇప్పుడు ఓణీ ఫంక్షన్ చేసుకుంటుంది అనమాట మా పావని. అండ్ షీ ఈజ్ వెరీ క్యూట్ అండ్ వెరీ గుడ్ ఇన్ నేచర్. చాలా మంచి మనస్తత్వం కూడా ఉంటుందన్నమాట. మాతో అయితే చాలా బాగుంటుంది. నాకైతే పర్సనల్గా చాలా ఇష్టము. ఈ పిల్లలందరూ ఒకే మైండ్ సెట్తో ఉంటారు. అండ్ ఇలా మేము రెడీ చేసుకొని వెళ్ళే లోపల ఈ బంధువులందరూ ఊర్లో పిలిచుంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసి కూర్చొని ఉన్నారు. ముందుగానే కొంతమంది వచ్చేసారు. అండ్ ఈ ఓణీ కట్టి రెడీ చేసి వచ్చే లోపల ఇంకా అందరూ వచ్చేసారనమాట. ఇంకా ఇట్లా రాగానే ఈ రజకులతో అంటే వాళ్ళ ఇంటి చాకలి వాళ్ళతో వాళ్ళు కొన్ని సాంగ్యాలు చేపిస్తారనమాట. ఇట్లా తెల్ల బట్ట పరిచి ఏవో కొన్ని సాంగ్యాలు చేపిస్తారు. అండ్ ఫోటోషూట్ కూడా దాంతో పాటే ఉంటుంది అనమాట పక్కనే. అండ్ మా పాప పొడుగు జడతో ఒక పక్కన కూర్చోంది. తను పవిత్ర అనమాట, మా అక్క చెల్లెలందరికీ చిన్నమ్మాయి. అండ్ ఇంకా ఈ ఓణీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందనమాట మాటల్లోనే. అండ్ వాళ్ళ అత్తయ్య ఈ ఫ్రేమ్లో వచ్చి వాళ్ళ నానమ్మ అమ్మమ్మ ఇద్దరు ఒకే ఫ్రేమ్లో ఉన్నారు. వాళ్ళ గిఫ్ట్స్ తెచ్చిన కొన్ని అన్నీ వాళ్ళ ప్రజెంట్ చేస్తున్నారు. అంటే ఇట్స్ ఏ ప్రజెంటేషన్ టైం అనమాట. వాళ్ళ నానమ్మ అమ్మమ్మ ఈ వచ్చిన బంధువులు అందరూ వాళ్ళ ప్రజెంటేషన్స్ అన్నీ ఇచ్చి ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్నారు అనమాట. అండ్ మేము వచ్చి ఒక సైడ్లో కూర్చొని ఉన్నాము. అండ్ ఒక చైర్ సెటప్ వేసుకొని మా శిల్ప అయితే కూర్చొని ఉంది. ఆ గిఫ్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంది. ఇది ప్రతి ఈవెంట్లోనూ జరిగేదే కదా. ఎవరైతే లైక్ ఫంక్షన్ జరుగుతుందో వాళ్ళు దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ నలుగులు అంటారు కదా, ఆ నలుగులు ఏవైనా ఉంటాయి అవి జాగ్రత్తగా పెట్టుకోవడానికి అయితే మా శిల్ప పక్కనే చైర్ వేసుకొని కూర్చుంది. ఫస్ట్ తను కూర్చుందో లేదా ఇంకా మొత్తం మేమందరం అక్కడే చైర్స్ వేసుకొని అరేంజ్ చేసుకొని కూర్చొని మాట్లాడుతూ ఉన్నామన్నమాట. ఈ బ్యాక్డ్రాప్ అరేంజ్మెంట్లో అంత కష్టమైనా కూడా ఫోటోగ్రఫీకి అయితే చాలా బాగా వచ్చింది ఆ బ్యాక్డ్రాప్ అనేది. మేము ఇట్లా చూడండి ఆ పిల్ల అక్కడ కూర్చొని ఉంటే మేమందరం వరుసగా చైర్స్ వేసుకొని మరి ఇక్కడ కూర్చున్నాము. వాళ్ళు వచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఉన్నాము. అండ్ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ అన్నీ కలెక్ట్ చేసి ఒక కవర్లో గిఫ్ట్స్, ఒక కవర్లో స్వీట్స్, ఒక కవర్లో శారీస్ అట్లా అన్నీ అరేంజ్ చేసుకుంటూ కూర్చొని ఉన్నామన్నమాట. నార్మల్గా ఏ ఈవెంట్ జరిగినా పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదు, కానీ మా సిస్టర్స్లో ఏదైనా ఫంక్షన్ ఉందంటే మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంటాము. అందరం కలవచ్చు, అందరూ టైం స్పెండ్ చేయొచ్చు అని జనరల్గా అందరు ఆడపిల్లలు అనుకుంటారు. ఇలా మేము కూడా సేమ్ మైండ్ సెట్తో ఉన్నామేమో బహుశా. అండ్ ఇది వచ్చి ఇంకా ఎండింగ్కి వచ్చేసింది అనమాట. గిఫ్టింగ్ ప్రజెంటేషన్ మోడ్. నెక్స్ట్ ఫోటో సెక్షన్ అనమాట. ఈ ఓణీల ఫంక్షన్లో ఓణీలు వేసిన చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఒక్కసారి అట్లా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీశారు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ ఆ ఊర్లోనే ఉండేవాళ్ళు అనమాట. ఎంత ముచ్చటగా ఉన్నారు, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వీళ్ళైతే మా పావని వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న అండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వీళ్ళందరి ఫోటో సెక్షన్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట ఒకరి తర్వాత ఒకరు. అండ్ నెక్స్ట్ మా వరుణ్ అండ్ మా మీనా చూడండి సింపుల్గా ఉంది. ఆ రోజు ఫంక్షన్ హడావిల్లో అంతా
పాపం డల్ అయిపోయిందనమాట. నెక్స్ట్ తనకి దిష్టి తీసేసి హారతి తీసేసి అయితే ఇంకా తన సీట్లో నుంచి పైకి లేవచ్చు, ఏమైనా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీళ్ళు మొత్తం ఫ్యామిలీ అనమాట. మా బావ వాళ్ళు ముగ్గురు, మా మీనా వాళ్ళ తోడుకోడళ్ళు, అండ్ ఇది మా మీనా వాళ్ళ అమ్మ నాన్న అండ్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో, అండ్ ఇది మా సిస్టర్స్ ఫ్యామిలీ ఫోటో అనమాట. ఇట్లా ఫ్యామిలీ ఫొటోస్ సెక్షన్ అంతా అయిపోయి అండ్ ఓనీ ఫంక్షన్ అక్కడితో ఎండ్ అయిపోయింది. అండ్ ఇట్స్ లంచ్ టైము. లంచ్కి అందరం కూర్చొని అయితే ఒక్కొక్కరిగా తినడం స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 2 o'clock అయిందనమాట మేము తినేపాటికి. అండ్ ఇట్స్ క్లౌడీ రైనీగా ఉండింది. తొందరగా తినేసి లోపలికి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో అందరం కూర్చొని తినడానికైతే కూర్చున్నాం అనమాట. అండ్ ఫుడ్ అయితే సూపర్ టేస్టీగా ఉండింది. క్యాటరింగ్ అయితే ప్రిఫర్ చేయరు. ఇట్లా విలేజెస్లో ఏమైనా ఫంక్షన్స్ చేసినప్పుడు వాళ్ళే వండుకొని వాళ్ళే అంటే చేయించి అందరికీ పెట్టిస్తారనమాట, షార్టేజ్ రాకుండా. మీలో చాలామందికి ఇలా మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసి ఒక ప్లేస్లో పెట్టుకోవాలని ఉంటుంది, కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారో అనే మైండ్ సెట్తో చాలామంది ఉంటారు. నాకు కూడా అలానే ఉన్నింది బిఫోర్ మ్యారేజ్. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ వై కాంట్ యూ స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ అని మా ఆయన అనగానే అబ్బా ఫోన్లో స్టోరేజ్ మొత్తం ఫ్రీ అయ్యి యూట్యూబ్ క్లౌడ్లో మన స్టోరేజ్ అంతా ఉంటుంది అని ఒక హ్యాపీ మూమెంట్ అనమాట నాకు అది. ఈ సబ్స్క్రైబర్స్, ఈ వ్యూస్ ఇవేమో కానీ మా మెమరీస్ అన్నీ యూట్యూబ్ క్లౌడ్లో సేఫ్గా ఉంటాయి అని కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇది మా మెమరీస్ కోసం, మా లైక్ ఫ్యామిలీ టైం మొత్తం ఫ్యూచర్కి ఎప్పుడైనా గుర్తు చేసుకోవడం కోసం పెట్టాను. అండ్ మీకు ఈ వీడియో మంచిగా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ and do subscribe for Famous TV for more such kind of videos. Bye bye.